ఎక్కువ మందికి ఈ పైల్స్ ఫిస్టులా అనేది ఉంటుంది. సో, అసలు ఈ పైల్స్ అంటే ఏంటి మెయిన్‌గా? ప్రేక్షకులకు కంపల్సరీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ పైల్స్, ఫిస్టులకు మెయిన్ కారణం ఏందంటే కాన్‌స్టిపేషన్ మలబద్ధకం. మలబద్ధకంతోటి మెయిన్‌గా ఏమైతుందంటే మన యానల్ కుషన్స్ అని ఉంటాయి. మనం స్టూల్స్ పాస్ చేసేటప్పుడు మనకు టోన్ స్ఫింక్టర్స్ టోన్ మెయింటైన్ చేయడానికి సాఫ్టనింగ్ ఎఫెక్ట్ ఇచ్చేదానికి యానల్ కుషన్స్ అని ఒక 3, 7, 11 యానల్ కుషన్స్ ఉంటాయి. ఇవి మనం స్టూల్స్ పాస్ చేసేటప్పుడు మనకు పెయిన్ రాకుండా అవి మనకు సాంతనం కల్పిస్తాయి. ఇవి ఎప్పుడైతే మన కాన్‌స్టిపేషన్ ఉన్న పేషెంట్స్‌కు వాళ్ళు స్ట్రెయిన్ చేస్తారు. స్టూల్స్ పాస్ చేసేటప్పుడు బాగా స్ట్రెయిన్ చేస్తారు. స్ట్రెయిన్ చేసినప్పుడు ఏంటంటే ఈ యానల్ కుషన్స్ తట్టుకోలేవు. అవి దాని కెపాసిటీ మించి అది ప్రెషర్ దాని మీద పడి అవి ఎలాంగేట్ అయిపోతాయి. ఎలాంగేట్ అయిపోయి హిమరాయిడ్స్‌గా బయటకొస్తాయి. అలా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2 అంటేనో లోపటే ఉంటాయి. గ్రేడ్ 3 అంటే బయటకొచ్చి లోపలికి పోతాయి. గ్రేడ్ 4 అంటే బయటకొచ్చి ఇక లోపలికి పోవు. ఈ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఫైల్స్ అనేటివి చాలా డేంజర్. వీటిని కంపల్సరీ డాక్టర్‌ని కన్సల్ట్ కావాలి. పెయిన్‌లెస్ బ్లీడింగ్ ఉంటది. ప్లస్ లేడీస్‌కి అయితే ఎనీమియాలకు వెళ్ళిపోతుంది. పీరియడ్స్ ఉంటే వాళ్ళకి ప్లస్ పీరియడ్స్ వల్ల బ్లడ్ బయటికి పోతది. హెమరాయిడ్స్ వల్ల బయటికి పోతది. మేల్స్‌కు ఎనీమియా లేట్‌గా వస్తది. ఫీమేల్స్‌కి ఎనీమియా తొందరగా వస్తది. ఎనీమియా అంటే రక్తంలో హిమోగ్లోబిన్ పర్సెంట్ తగ్గడం. రక్తహీనత అంటారు. రక్తం బయటికి పోతుంది కాబట్టి మళ్ళీ దాని రీప్రొడ్యూస్ చేసే కెపాసిటీ బాడీకి ఉండగా హిమోగ్లోబిన్ తక్కువై కార్డియాక్ హార్ట్ మీద ఎఫెక్ట్ పడి మన ఇక్కడి నుంచి అక్కడ దూరం కూడా నడవలేక మొస వచ్చి చనిపోయే స్టేజ్‌కి పోతారు. లెస్ దెన్ 4 గ్రామ్స్ హిమోగ్లోబిన్ ఉంటే చనిపోయే స్టేజ్‌కి వస్తారు. కాబట్టి ఇమ్మీడియేట్‌గా లేడీస్ అయితే ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ కావాలి. జెంట్స్ అయితే కొద్దిగా లేట్ అయిన పర్వాలేదు కానీ ఎవరైనా డాక్టర్‌ని కన్సల్ట్ కావాలి. దీని అన్నిటికీ మూల కారణము మలబద్ధకము. ఓకే. మెయిన్ ఒక 5 సూత్రాలు ప్రతి ఇంటర్వ్యూలో అదే చెప్తున్నా. 5 సూత్రాలు పాటించాలి. ఒకటి వాటర్ ఎక్కువ తీసుకోవాలి. 2 కాన్‌స్టిపేషన్ అవాయిడ్ చేసేదానికి హై ఫైబర్ డైట్ ఫుడ్ తీసుకోవాలి. అవాయిడ్ నాన్ వెజ్‌ని ఎక్కువ అవాయిడ్ చేయాలి. ఎక్కువసేపు కూర్చొని పని చేయొద్దు. ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎంప్లాయీస్ లాగా డ్రైవర్సు వీళ్ళు ఎక్కువసేపు కూర్చొని పని చేస్తే ఈ యానల్ కుషన్స్ మీద ప్రెషర్ ఎక్కువ పడి అవి వీకెన్ అయిపోయి కాన్‌స్టిపేషన్ లేకున్నా కూడా అవి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎక్కువసేపు కూర్చోకుండా ఏమైతే 2 అవర్స్ అట్లా కూర్చొని 10 మినిట్స్ అట్లా వాక్ చేసి మళ్ళీ వచ్చి కూర్చోవాలి. ఇంకోటి ఒబేసిటీ ఐదవది ఏంటంటే ఒబేసిటీ లేకుండా చూసుకోవాలి. ఈ ఒబేసిటీ వల్ల వాళ్ళు ఏం చేస్తారు ఎక్కువ ఫ్యాటు ప్రోటీన్ ఎక్కువ తిని ఒబీస్ అయ్యి వాళ్ళకు ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువై ఒబేసిటీ వచ్చి వాటి వల్ల కూడా కాన్‌స్టిపేషన్ వస్తుంది. దే ఆర్ నాట్ టేకింగ్ ఫైబర్, దే ఆర్ ఓన్లీ టేకింగ్ నాన్ వెజిటేరియన్ అండ్ హై ప్రోటీన్ అండ్ ఫ్యాట్ డైట్ కాబట్టి వాళ్ళకు కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ తోటి మళ్ళీ ఒబేసిటీ తోటి ప్రెషర్ కూడా కుషన్స్ మీద ఎక్కువ పడుతుంది. ఈ ఐదు సూత్రాలను పాటిస్తే ఒబేసిటీ లేకుండా హై ఫైబర్ డైట్, ఎక్కువ నీళ్ళు, ఎక్కువసేపు కూర్చోకుండా అవాయిడ్ నాన్ వెజ్ చేస్తే మీకు పైల్స్ ప్రాబ్లమే రాదు. దీనివల్లనే మనకు మెయిన్గా ఫస్ట్ కాన్‌స్టిపేషన్ ఫిషర్ వస్తుంది. ఫిషర్ అంటే ఏంటంటే చీలిక అంటే మనం దొడికిపోయే ద్వారా యానల్ కెనాల్లో చీలిక పుండులాగా ఏర్పడుతుంది. బాగా స్ట్రెయిన్ చేస్తే ఏమైతే మ్యూకోజా ఉంటుంది మన యానల్ మ్యూకోజా అని, అది రప్చర్ అయ్యి బ్లీడింగ్ అవుతుంటుంది. కింద ఉన్న ఇంటర్నల్ స్ఫింక్టర్ అనేది ఎక్స్పోజ్ అయ్యి పుండులాగా అయ్యి వాళ్ళకి దొడ్డిపోగానే సివియర్ పెయిన్ ఉంటుంది, బ్లీడింగ్ అయితేనే ఉంటుంది. అదొకటి. దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది, హిమరాయిడ్స్ ఫామ్ అవుతాయి. దాన్ని కూడా నెగ్లెక్ట్ చేసేది ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ యానల్ క్రిప్టల్ గ్లాండ్ కాంప్లెక్స్ అని ఇంటర్నల్ స్ఫింక్టర్ ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ మధ్య యానల్ క్రిప్టల్ గ్లాండ్ కాంప్లెక్స్ అని ఉంటుంది. యానల్ గ్లాండ్స్ ఉంటాయి. వాటి పని ఏంటంటే మ్యూకస్ సీక్రెట్ చేస్తాయి. మన స్టూల్స్ పాస్ చేసేటప్పుడు మనకు నొప్పి తెలవకుండా ఉండడానికి మ్యూకస్ సీక్రెట్ చేసి వాటి మెత్తగా మనం బయటకు వెళ్ళిపోయేదానికి అవి ఉపయోగపడతాయి. అవి ఏమైతే ఈ కాన్‌స్టిపేషన్ వల్ల అవి డక్ట్స్ బ్లాక్ అయిపోయి అవి ఉబ్బిపోతాయి. ఈ ఫీకల్ మ్యాటర్ ఉన్న బ్యాక్టీరియా అందులోకి పోయి చీమగడ్డలాగా అయ్యి అవి చీమగడ్డ కానీ ఎమ్మడే డాక్టర్స్ దగ్గరికి పోవాలి. వాళ్ళు డాక్టర్ దగ్గరికి పోకుండా అట్లే నెగ్లెక్ట్ చేసాము. అది ఏం చేస్తుంది, ఇంటర్నల్ స్ఫింక్టర్ మధ్య స్పేస్ ఉండదు. స్పేస్ ఉండక ఏమవుతుంది, అది లోపలికన్నా పలగాలి, అది బయటికన్నా పలగాలి. ఫస్ట్ బయటికి పలుకుతుంది. ఈ ఇంటర్నల్ స్ఫింక్టర్ స్పాజం వల్ల బయటికి పలుకుతుంది. బయటికి పలకి రిలాక్స్ అవ్వడం లోపలికి పలుకుతుంది. కాబట్టి దెర్ ఇస్ అ కమ్యూనికేషన్ బిట్వీన్ యానల్ కెనాల్ అండ్ ఎక్స్టీరియర్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఫిస్టులా, యానల్ ఫిస్టులా. అంటే ఒకటి ఫస్ట్ ఫిషర్ వస్తుంది, తర్వాత హిమరాయిడ్స్ వస్తాయి, తర్వాత ఎట్లే కాన్‌స్టిపేషన్ ఉంటే యానల్ గ్లాండ్స్ బ్లాక్ అయిపోయి పెరియానల్ యాబ్సెస్ అయ్యి ఫిస్టులా అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఫిషర్ ఉన్నప్పుడే డాక్టర్ని కన్సల్ట్ చేసి దాన్ని తగ్గించుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అవాయిడ్ చేయొచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.